మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు. అవును. ఆస్ట్రేలియా ఎలా అనిపించింది? బికాజ్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్లో కొంచెం రిచ్ కంట్రీ, పాష్ కంట్రీ. ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీ అనొచ్చు. వెస్ట్రన్ కంట్రీ, సారీ, ఎస్. కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది. అవును. ఈవెన్ మన ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా, ఈ శ్రీలంక కావచ్చు, ఇలాంటివి, థాయిలాండ్, ఇవన్నీ కొంచెం మనకి సిమిలర్గా ఉండొచ్చు. అవును. బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్ట్రన్ కంట్రీ. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చిరంటే ఇక ఇప్పుడు కొడుకు ఒక ఆస్తి రాసియరు, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయితే బయటికి వెళ్ళిపోతారు. 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు. 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు. పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి. వాళ్ళైతే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ లెక్క స్కూల్స్ రాత్రి 8-10 గంటల దాకా ఉండవు. ఆదివారాలు, శనివారాలు, శుక్రవారాలు పని చేసుడు ఏముండదు. శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎవరు ఫోన్ చేయొద్దు. వాళ్ళకి మంచి పే ఉంటుంది. అండ్ రిచ్గా ఉంటారు. మంచిగా వారం మొత్తం పని చేస్తారు. వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా. మొత్తం ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు చూసినావా, అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది. ఎమోషన్స్ తక్కువ, ఒక స్ట్రక్చర్, లగ్జరీ ఎక్కువ.